హే గాయ్స్, ఈరోజు ఉదయం మారేడుమిల్లి మీదుగా చింతూరు వచ్చాను. చింతూరు నుండి ఒరిస్సాలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాను. చింతూరు నుండి ఒరిస్సా వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఒరిస్సాకిను చింతూరుకి మధ్యలో మనకి గోదావరి రివర్ తగులుతుంది. బ్రిడ్జ్ కూడా బాగుంటుంది. ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. చెక్ పోస్ట్లో కొద్దిగా చెక్కింగ్ కూడా చేస్తారు. దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఒరిస్సా ఎందుకు వెళ్తున్నానంటే మెయిన్గా ఇక్కడ త్రేతాయుగం నాటి ఒక గుప్తేశ్వర టెంపుల్ ఉంది, శివాలయం ఇది. ఈ శివాలయం చూడటానికి ఒరిస్సా వెళ్తున్నాను. అయితే మనము టెంపుల్తో పాటు మంచి నేచర్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు కానీ, నేచర్ ప్రియులు కానీ ఈ రోడ్ మీద ట్రావెలింగ్ చేస్తే ఆ అనుభూతి మాత్రం లైఫ్ టైం కూడా మిగిలిపోద్ది. ఈ రోడ్ జర్నీ చేసేటప్పుడు మనకి ఆపోజిట్ కూడా బస్సెస్ కానీ వెహికల్స్ కానీ పెద్దగా ఏం తిరగవు. దానివల్ల మనకి కూడా మంచి పీస్ ఉంటుంది. మనకి లాగింగ్ చేసుకోవాలన్నా సరే, ఎక్కడైనా బైక్ కానీ కార్ కానీ పార్కింగ్ చేసుకొని నేచర్ని చూడాలని కూడా సూపర్ అనిపిస్తుంది. మనకి చూడొచ్చు మీరు, ఆపోజిట్ మ్యాక్సిమం వెహికల్స్ అయితే ఏదో 1-2 వస్తున్నాయి తప్ప మనకి రెగ్యులర్గా అయితే వెహికల్స్ ఏం టచ్ అవ్వవు. చూసుకోవచ్చు. మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఉదయం మార్నింగ్ బయలుదేరండి మీరందరూ. ఎందుకంటే నేచర్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రిటర్న్ కూడా మనం ఈవినింగ్ కల్లా దర్శనం కూడా అయిపోద్ది. టెంపుల్ దర్శనం కూడా మీకు రిటర్న్ కూడా ఈవినింగ్ కల్లా వచ్చేసేయచ్చు. ఈ రోడ్ జర్నీ అయితే నాకు మంచి అనుభూతినిచ్చింది. ఎవరైనా ఈ రోడ్ జర్నీ మీద ఇంతకుముందు మీరు చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ టెంపుల్ గురించి నాకు ఎలాంటి అనుభూతినిచ్చిందో అని.